ప్రధానమంత్రి మీరే మాకు దేవుడు, మీరే గొప్ప ప్రధానమంత్రి అని చాలా పెద్ద పెద్ద మాటలు మీరు ఆ సమయంలో మాట్లాడినారు కదా. ఇది ఇస్తలేదు అది ఇస్తలేదని ఎందుకు అడగలే? దమ్ లేకుండేనా? అప్పుడు భయపడ్డారా? అంటే ప్రధానమంత్రి గారికి చూసే సమయంలో ఈ మాటలు మొత్తం యాద రాలేదు. కేసీఆర్ అంటే జూటా మాట, ఇది మొత్తం బ్రాండ్ మీరు క్రియేట్ చేసుకున్నారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు ఒక మంచి బ్రాండ్ని మీరు క్రియేట్ చేసుకున్నారు. కేసీఆర్ అంటే అబద్ధం, కేసీఆర్ అంటే జూటా. మీరు ఎంతైనా అబద్ధం మాట్లాడండి, కానీ తెలంగాణ ప్రజలు మేల్కుంటున్నారు. మీ రాజ్యం చూసినారు. అరే కేసీఆర్ వస్తే మన తెలంగాణ ఏదైనా అవుతుంది, డెవలప్మెంట్ అవుతుందని ప్రజలు మీ రాజ్యం చూసినారు. కానీ మీరు తెలంగాణ ప్రజలకి ఏమి ఇచ్చినారు? అప్పుల తెలంగాణ, మత్తు తెలంగాణ, బార్ అండ్ రెస్టారెంట్ తెలంగాణ, గల్లీ గల్లీకి ఒక ఏమంటారు అది చిన్న చిన్న వైన్స్, ఆ విధంగా ఇచ్చినారు మీరు తెలంగాణ. ఇవాళ యువకులు ఎటో పోతున్నారు, ఏ మార్గంలో పోతున్నారు? మొత్తము తాగుడుకి బానిస అవుతున్నారు మన యువకులు. అది మీ వల్లనే. ఇది ఇచ్చినారు మీరు తెలంగాణకి, ఇంకా ఏమి ఇయ్యలే. అప్పుల తెలంగాణ చేసినారు. తెలంగాణ ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు చేసిన ఎక్స్ ముఖ్యమంత్రి ఎవరు అంటే మీ పేరే వస్తుంది. ఇప్పుడు మీ అబద్ధం నడవదు. మీ పాలన చూసినారు, కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. భూమి రేట్ పడిపోయింది, కరెక్టే. కొన్ని నిజం కూడా చెప్పినారు మీరు. 0 అయిపోయింది భూమి రేట్లు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు బీజేపీ పాలన చూద్దాం అని ఆ ఫీలింగ్లో వెళ్తున్నారు. ప్రయత్నం చేస్తాం, కొట్లాడతాం, ప్రజలలోకి వెళ్తాం. నెక్స్ట్ కొత్త ప్రెసిడెంట్ వస్తారు బీజేపీకి, ఎవరు వస్తారో చూద్దాం. కానీ ఒక మంచి ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఆ ప్రెసిడెంట్ని తీసుకొని మేం జనాల వరకు వెళ్తాం. తెలంగాణ డెవలప్మెంట్ అవుతుంది అంటే బీజేపీ వల్లనే. డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉంది, ఏ రాజ్యంలో ఉంది, ఆ స్టేట్ చూడండి డెవలప్మెంట్ ఏ విధంగా అవుతుంది. ఆ విషయాల్ని మేము ప్రజల వరకు తీసుకొని వెళ్తాం. మీరు ఫామ్ హౌస్లోనే మంచిగా ఉన్నారు, మీరు అక్కడనే మీరు రెస్ట్ తీసుకోండి. తెలంగాణకి కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత ఒక మంచి వాతావరణం క్రియేట్ అవుతుంది, ఒక మంచి టీం తయారవుతుంది. తెలంగాణ ప్రజలు అనుకుంటారు, ఎస్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ వస్తుంది, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ మాకే కావాలి, ఈ అప్పుల తెలంగాణ వద్దు, మాకు డెవలప్మెంట్ తెలంగాణ కావాలని తెలంగాణ ప్రజలు అనుకుంటారు. ఎక్స్ ముఖ్యమంత్రి గారు మీరు ఇంటికి పోండి, ఫామ్ హౌస్కి పోయి పండుకోండి.